నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఆ పార్టీ రైతులు రెచ్చగొడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ పరిశ్రమకు అనుమతులు ఇవ్వలేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు దిలావర్పూర్ రావాలని, రైతుల మధ్య తేల్చుకుందామని చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టీపీసీసీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని మండిపడ్డారు. ఇక నిర్మల ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని, బీఆర్ఎస్ నాయకులను నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఇథనాల్ పరిశ్రమకు 2003లోపే అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇది కేటీఆర్ ప్రాజెక్ట్ అని, కేటీఆర్ సంబంధంతోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీకి అక్కడ అనుమతులు ఇచ్చారన్నారు. ఇటువంటి విమర్శలతో బీఆర్ఎస్కు తాత్కాలికంగా ఆనందం ఉన్న దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మహేష్ కుమార్ గౌడ్. మీరే దిలావర్పూర్ లో పర్మిషన్ ఇచ్చింది మీరే, ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది మీరు, వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు, ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇన్ని ఇచ్చి ఇలా చేతులు దులుపుకొని పోనీ ఇచ్చింది ఎవరికి? సాక్షాత్ మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్ కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మాకేం తెలియదన్నట్టుగా నటిస్తూ ఉల్టా దివాలాపూర్ పోయి అక్కడికి రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చినటువంటి కంపెనీకి పర్మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ మీకేం తెలియనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ఇది చెల్లగాక చెల్లదు. ఈ రాష్ట్రంలో రైతులను అన్నింటా ముంచింది మీరే, దిలావర్పూర్ లో పర్మిషన్ ఇచ్చింది మీరే. మళ్ళీ వాళ్ళ మీరు మీ నాయకులు పోయి రైతులు రెచ్చగొడతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని రెచ్చగొడతా ఉన్నారు? నేను నిర్మల్ జిల్లా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి. మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. దీనికి ఇత్తనం వేసింది ఎవరు? అంకురార్పణ చేసింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రైతులను ముంచింది ఎవరు? విశాఖ పరవాడలోని ఠాకూర్ ఫార్మా